దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 29 వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది ఇదే. జనవరి 29 వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇదే జరగబోతుంది. అలాగే వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయవలసిన పరిహారాలు ఏమైతే ఉన్నాయో పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ వృశ్చిక రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే కనుక వీరు స్థిరమైనదిగా అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే దూరాన్ని వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఈ రాశి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివితేటలుగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సాధించగలంత గొప్ప తెలివితేటలు ఉంటాయి. కానీ వీరి యొక్క తెలివితేటలు అనేవి వీరి పైకి ఎదగటానికి ఉపయోగించుకుంటే వీరిని మించిన వారు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి పరోక్షమైనటువంటి మాటల ద్వారా టైం వృధా చేస్తూ ఉంటారు. అందువల్ల వీరు పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలనైతే వీరు కోరుకుంటారు. దానిని కోల్పోయే పరిస్థితులు కూడా కొన్నిసార్లు వీరికి ఎదురవుతాయి. ఈ రాశి వారు పరోక్షమైనటువంటి మాటలను విడిచిపెట్టవలసి ఉంటుంది. పరోక్షంగా మీకు ఎవరు ఏదైనా చెప్తే దానిని అస్సలు పట్టించుకోవద్దు. అలాగే ప్రత్యక్షమైనటువంటి దానిని మాత్రమే నమ్మండి. మనకు మంచి చేసేవారు, అలానే మనకు చెడు చేసేవారు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఫస్ట్గా మనం గుర్తించాలి. అలాగే సమయాన్ని వృధా చేసుకుంటూ పోకూడదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొంతమందికి మేలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అయితే దక్కబోతుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఏదైతే శ్రమిస్తారో అంతకు మించిన ఫలితం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ విషయంలో ఎక్కువగా కుట్ర పన్నాలని ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని చేజిక్కించుకోవాలని, మిమ్మల్ని ఉద్యోగంలో, వ్యాపారంలో పడవేయాలని ఉంటారు. అటువంటి వారి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గొడవలకు దిగవద్దు. ముఖ్యంగా మీరు పనిచేసేటటువంటి కార్యాలయంలో కానీ ఎవరితో కూడా గొడవలకి దిగవద్దు. అలాగే ఈ గొడవలు అధికమైతే వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్యలను అధికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎంత స్నేహంగా ఇతరులతో ఉంటే అంత మంచి ఫలితాలైతే మీకు వస్తాయి. స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మీ చుట్టూ కల్పించుకోవడం మీకు ఎంతైనా అవసరం. అలాగే మనసు కొంచెం పారధ్యానంలో ఉండవచ్చు. ఏం చేస్తున్నామో అర్థం కాని అయోమయ స్థితిలో కొంతమంది గృహిణులు అయితే ఉండబోతున్నారు. ఏదో సమస్య వచ్చినట్టు, ఎప్పుడు చికాగ్గా ఉన్నట్టు ఈ రోజు మొత్తం ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి జనవరి 29న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ శుభవార్త ఎలా వస్తుంది అంటే కనుక, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీకు ఏదైనా సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోయే అవకాశం అయితే వస్తుంది. అనుకూలమైన ఫలితం అయితే మీరు వినబోతున్నారు. ఆ శుభవార్తనైతే మీరు పొందుకుంటారు. ఎప్పటి నుండో ఆ శుభవార్త వినాలని మీరు ఎదురు చూస్తున్నారు. అది ఇప్పుడు మీకు జరగబోతుంది. దానికి తగ్గట్టు మీరు ఎంతో సంతోషపడతారు. కుటుంబ సభ్యుల్లోనూ దీనికి సంబంధించిన ఆనందం అనేది మీకు కనపడుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఇలాగే మంచి మంచి రాశి ఫలాల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.